లో ఉండలేరు, ఇది కన్ఫర్మ్. ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని కూడా డిసైడ్ అయ్యారు. బట్ రాజీనామా ప్రకటన ఒక్కటే లేటు అన్నట్లుగా సస్పెన్స్ను కంటిన్యూ చేస్తున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అయితే కాంగ్రెస్కు కట్టిఫ్ చెప్పి కారెక్కుతారా లేక కమలం గూటికి చేరుతారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ ఆ రెండు పార్టీలు జీవన్ రెడ్డికి కండువా కప్పేందుకు రెడీగా ఉన్నాయట. జగిత్యాల పొలిటికల్ జంక్షన్లో నిలబడిన జీవన్ రెడ్డి దారి ఏటు? కాంగ్రెస్ ను వీడితే జీవన్ రెడ్డి దారేటు? హస్తంకు హ్యాండ్ ఇచ్చి ఏ పార్టీలో చేరబోతున్నారు? కారెక్కుతారా కమలం గూటికి చేరతారా? పార్టీ మారొద్దంటూ జీవన్ రెడ్డికి బుజ్జగింపులు, షరతులు వర్తిస్తాయి అంటున్న జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి బీజేపీలో చేరేలా ఎంపీ అరవింద్ ప్రయత్నాలు. 4 దశాబ్దాలకు పైగా హస్తం పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంపుకునేందుకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కొన్నాళ్లుగా అధికార పార్టీలో అసంతృప్తి రాగం వినిపిస్తూ వస్తున్న ఆయన తీరు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన తరువాత ఆయన అసంతృప్తి ఎక్కువైంది. ఇతర పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా తనకు మంత్రి పదవి ఎందుకివ్వలేదనేది జీవన్ రెడ్డి ప్రశ్న. సేమ్ టైం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను చేర్చుకోవడం, తన ప్రత్యర్థైన సంజయ్ కి ప్రయారిటీ ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇక విలువలేని చోట ఉండడం ఎందుకంటూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారట జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి పార్టీ మారడం పక్కా అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నెల 24 లేదా 25 తేదీల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారంటూ జగిత్యాల పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. అయితే హస్తం పార్టీని వీడనున్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం ఖాయమని, కేసీఆర్ కేటీఆర్ తో మంతనాలు జరుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే జగిత్యాల్లోనే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పదనే అభిప్రాయాలు ఉన్నాయి. సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి బలమైన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి రూపంలో దొరికినట్లవుతుంది. పార్టీలో కూడా సముచిత స్థానం ఇస్తామంటూ బీఆర్ఎస్ ఆఫర్ చేస్తోందట. ఓవైపు జీవన్ రెడ్డి కారెక్కడం ఖాయం అనుకునే లోపే మరో ఆఫర్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారని, ఆయన అనుచరులు కూడా కారెక్కాలని సూచిస్తున్నారని అంటున్నారు. జగిత్యాలలో సభ పెట్టి గులాబీబాస్ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఇంతలోపే ఆయనకు బీజేపీ నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. ఎంపీ ధర్మపురి అరవింద్ కు జీవన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయనేది ఓపెన్ సీక్రెట్. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతోందని, అంత సీనియర్ లీడర్ను అలా అవమానించడం సరికాదంటూ మున్సిపల్ ఎన్నికల సమయంలో అరవింద్ రియాక్ట్ అయ్యారు కూడా. ఈ క్రమంలోనే ఎలాగైనా జీవన్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట అరవింద్. జీవన్ రెడ్డి చేరిక కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు కూడా జరుపుతున్నారట. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ పొలిటీషియన్ వస్తే పార్టీ బలం మరింత పెరిగే అవకాశాలు ఉంటాయనేది అరవింద్ వాదనగా చెబుతున్నారు. అయితే హిందుత్వ పార్టీగా పేరున్న బీజేపీలో చేరితే ముస్లిం ఓటు బ్యాంకు దూరం అవుతుందనే ఆలోచనలో జీవన్ రెడ్డి ఉన్నారట. గులాబీ పార్టీ ఆకర్షిస్తోంది, కమలం పిలుస్తోంది. మరి జీవన్ రెడ్డి కారెక్కుతారా, కమలంతో దోస్తీ కడతారా అనే చర్చ జరుగుతున్న టైంలో పార్టీ మారొద్దంటూ కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. జీవన్ రెడ్డి పార్టీ మారితే కాంగ్రెస్ కు నష్టమంటూ ముఖ్య నేతలు అధిష్టానానికి వివరించారట. దీంతో మీనాక్షి నటరాజన్ జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారట. కాంగ్రెస్ ను వీడాక ఏ పార్టీలో అడుగు పెడితే పొలిటికల్ ఫ్యూచర్ బాగుంటుందనేది ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడుతున్నారట జీవన్ రెడ్డి. భవిష్యత్ రాజకీయ పరిణామాలు, పొడిచే పొత్తులు తన పొలిటికల్ కెరీర్ కు నష్టం చేయకుండా ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారట. అయితే సొంత పార్టీపై గుస్సాగా ఉన్న జీవన్ రెడ్డి బుజ్జగింపులను విని కాంగ్రెస్ లోనే సర్దుకుపోతారా లేక బీఆర్ఎస్ బీజేపీలో ఏ పార్టీలోకి వెళతారనేది మరో 4-5 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.